యువత ఎందుకు ధ్యానం చేయాలి సార్? యాక్చువల్లీ యువత ధ్యానం చేస్తే వచ్చే లాభాలేంటి? యువత ధ్యానం చేయాల్సినంత ఆవశ్యకత ఉందా? యువత ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎందుకంటే యువత ధ్యానం చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ అనేది యూత్లోనే ఉంటుంది. ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా, సాధనలో ఏం సాధించాలన్నా యూత్లోనే ఉంటుంది. ఎందుకంటే మూలాధార చక్రంలో ఒక కుండలి శక్తి అనేటువంటిది గ్రాస్పింగ్ పవర్ మాయచే కప్పబడతా ఉంటుంది. ఆ యూత్ ఆ ధ్యానం చేయడం వలన మనిషి ఏం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ కోసం ఏం చేయాలి, ఆధ్యాత్మికత తెలుసుకోవడానికి ఏం తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఆ ధ్యానంలో ఆ యూత్ చేయడం వలన తెలుస్తుంది. అంటే గ్రాస్పింగ్ పవర్ మన చిన్నపిల్లలకు రెండెక్కం చెప్పినప్పుడు తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏ విధంగా అయితే మతికి పెట్టుకుని ఉంటామో, యూత్లో ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి ఆ ధ్యానం వలన వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ధ్యానం చేస్తే అది మాయచే కప్పబడుతుంటుంది. కాబట్టి కుండలి శక్తి ధ్యానము అంత ప్రయోజకరంగా ఉండదు చేసిన వాళ్ళకి. అంటే అందుకోసం ప్రతిసారి ఏం చెప్తుంటే 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు 60 నిమిషాలు చేయాలి. యూత్ 20 ఏళ్ళలో పిల్లలు 20 నిమిషాలు చేసే ఎంత శక్తి వస్తుందో 60 ఏళ్ళు వాళ్ళకు అంత శక్తి వస్తుందంటే అర్థం యూత్కి ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి, ఎక్కువ సాధన చేయడానికి ఉపయోగపడుతుంది, మైండ్ సెట్ బాగుంటుంది, భవిష్యత్తు కార్యాచరణ ప్రతి చేసే పనిలో అతనుకు ధ్యానం అనేది తోడ్పాటుగా ఉంటుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. అందుకోసం యూత్ అనేది ఖచ్చితంగా ఒక ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా తీసుకుంటే అతను చచ్చేంత వరకు కూడా అతనుకు ఒక ధ్యానం అనేది ఒక ఆయుధంగా మిగులుతుందన్నమాట. అతను దుర్గుణాలను కానీ ఖండించడానికి ఒక ఆయుధం, ధ్యానం అనేది ఒక ఆయుధంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఖచ్చితంగా.